హలో ఆర్బా ఫ్యామిలీ, నేను ఏ ముహూర్తాన నేను స్పిల్లినా బిజినెస్ చేస్తున్నానని వీడియో పెట్టానో లేదో నాకు తెలియదు, కానీ ఏ వీడియో పెట్టినా కింద కామెంట్ సెక్షన్ లో మీ స్పిల్లినా ప్లాంట్ చూపించండి, హార్వెస్టింగ్ చూపించండి, అసలు ఫార్మింగ్ ఎలా చేస్తారు, ఇవి చాలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. ప్రతి వీడియోలో కనీసం ఒక్క కామెంట్ అన్న ఉంటుంది సెయింగ్ దట్ మీ స్పిల్లినా ప్లాంట్ చూపించండి అనేసి. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు వీడియో తీద్దాం అనుకుంటా, బట్ నేను వెళ్ళిన షెడ్యూల్ కావచ్చు ఏదో ఒక హడావిడిలో పడిపోయి నేను అసలు వీడియో తీయడం అప్లోడ్ చేయడం ఇప్పటివరకు కుదరలేదు. ఈ రోజు కేవలం మీకోసమే నేను ఫ్రీగా నాకు ఈరోజే ఫ్రీ టైం దొరికింది. సో ఎలాగైనా వెళ్ళి వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యి కేవలం మీకోసమే వెళ్తున్నా. ఇంకొకటి ఏంటంటే, చాలా రోజుల నుంచి మన ఫామ్ విజిట్ చేయడానికి కొంతమంది ఫాలోవర్స్ అడుగుతున్నారనమాట. సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను, వాళ్ళు కూడా వచ్చి ప్లాంట్ విజిట్ చేస్తున్నారు. ఇప్పుడే నేను స్టార్ట్ అయ్యాను, వాళ్ళందరినీ తిరుపతిలో పిక్ చేసుకొని మనం డైరెక్ట్ గా ప్లాంట్కి వెళ్దాం. అండ్ మేము ప్లాంట్ లో హార్వెస్టింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం. అరౌండ్ 4 o'clock, 3 o'clock to 4 o'clock మా ఎంప్లాయీస్ వాళ్ళ కంఫర్టబుల్ టైం బట్టి మార్నింగ్ 3 o'clock నుంచి 4 o'clock మధ్యలో స్టార్ట్ చేస్తారు. ఈ రోజు నైట్ వెళ్ళి ఒక హోటల్లో స్టే చేసి, బికాస్ నేనుంటే మా ఫామ్ లోనే స్టే చేస్తాను, బట్ తో పాటు ఫాలోవర్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళ నైట్ ఒక హోటల్లో కంఫర్టబుల్ గా స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళందరినీ తీసుకొని ప్లాంట్కి వెళ్తాను. మిగతా డీటెయిల్స్ అని మనం దారిలో మాట్లాడుకుందాం. నేను ఎలాగైనా ఈరోజు మీకోసమే ఒక ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా, డెడికేటెడ్ గా ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నా యూట్యూబ్ లో. బట్ టైం మనతో ఫుట్బాల్ ఆడుతుంది అంటారు కదా, నేను మీ అందరికి క్లారిటీగా వీడియో తీయడానికి కెమెరా, మైక్ అన్ని ఒక బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొద్దాం అనుకున్నా. నేను షూస్ వేసుకునేటప్పుడు బ్యాగ్ అక్కడ పెట్టినట్టున్నా, మర్చిపోయా. తీరా నేను ఆల్మోస్ట్ ఒక 30-40 kilometers వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకుంటే బ్యాగ్ లేదు. ఏం చేస్తాం? నేను డెఫినెట్లీ తగ్గకుండా బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి నా మొబైల్తోనే రికార్డ్ చేస్తాను. మీరు కూడా అడ్జస్ట్ అయ్యి కొంచెం లాస్ట్ వరకు చూసేయండి. ఈ రోడ్డు ఉంది కదా, నాయుడుపేట నుంచి తిరుపతికి రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇంతకు ముందు ఇది సింగిల్ రోడ్ ఉండేది. ఈ సింగిల్ రోడ్ లో వెళ్ళడానికి రావడానికి చాలా కష్టంగా ఉండేది. ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టేసి నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్ళడానికి. బట్ ఇప్పుడు 1 hour లో వెళ్ళిపోవచ్చు. సూపర్ గా ఉంది కదా రోడ్డు. ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. మేము హోటల్ నుంచి బయలుదేరి మా ప్లాంట్కి వెళ్తూ ఉన్నాం. మన ప్లాంట్ చూడడానికి మన ఫాలోవర్స్ లో కొంతమంది వచ్చారని చెప్పాను కదా, అందులో ఒక అమ్మాయి ఆల్రెడీ మీకు తెలిసిందే, కేరళ నుంచి తను మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేస్తుంది. అండ్ ఇంకొకరు ఇబ్రహీం అని, ఐల్ ఇంట్రడ్యూస్ హిమ్ లేటర్. హోటల్ నుంచి ప్లాంట్ కి వచ్చేంతసేపు ఏదో ఒక డౌట్స్ అడుగుతూనే ఉన్నారు, కానీ వన్స్ ప్లాంట్ లోకి ఎంటర్ అయిన తర్వాత అందరూ కామ్ అయిపోయారు. నేనేమైంది అని అడిగితే, సచ్ ఎ హ్యూజ్ ప్లాంట్, ఫస్ట్ మమ్మల్ని చూడనివ్వండి, తర్వాత ఉన్న డౌట్స్ అన్ని అడుగుతాం. లిటరల్లీ వాళ్ళు ఒక షాక్ లో ఉన్నారు, ఎందుకంటే ఇంత పెద్ద స్పిర్లినా ప్లాంట్ వాళ్ళు ఇప్పుడు దాకా చూడలేదు. వాళ్ళ ఎక్సైట్మెంట్ తో కార్ ఆపగానే నన్ను కూడా పుష్ చేసి ఫస్ట్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూస్తున్నారు. అంతసేపు కంటిన్యూస్ గా మాట్లాడిన వాళ్ళు నెక్స్ట్ 5 minutes పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా. మనం జనరల్ గా మనకి ఎప్పుడైనా సరే స్పిర్లినా అనేది పైనే ఫామ్ అవుతుంది, లేయర్ లాగా, అంటే పాల పైన మీగడ ఫామ్ అయినట్టు ఫామ్ అవుతుంది. సో మన మోటార్ ఏం చేస్తుంది అంటే, అక్కడ పైన లేయరే సక్ చేసి ఆ బకెట్ వల్ల పైన లేయర్ సక్ చేసి ఇక్కడ అవుట్పుట్ ఇస్తుంది అనమాట మన ట్యాంక్ లోకి. సో మన ట్యాంక్ లో మనం వాడేది నైలాన్ 50 microns క్లాత్ వాడతాం కదా. సో మన సెల్స్ అనేటివి, స్పిల్లినా సెల్స్ అనేవి 50 microns కంటే ఎక్కువ ఉన్నటివి మన క్లాత్ లో స్టక్ అయిపోతాయి. తక్కువ ఉన్నటివి మళ్ళీ కిందనే వాటర్ లోనే వెళ్ళి పాండ్ లోనే కలిసిపోతాయి అనమాట. సో ఇది యాక్చువల్ ప్రాసెస్. మనం 50 microns పైన ఉన్న సెల్స్ మాత్రమే మనం కలెక్ట్ చేసుకుంటాం. ఎవ్రీడే మార్నింగ్ అంత గట్టిగా ఫామ్ అయిపోద్ది అనమాట. ఇబ్రాహిం గారు, మీకు తెలుస్తుందా, ఇక్కడ పాల మీద మీగడ ఎలా ఫామ్ అవుతుందో అలా ఫామ్ అవుతుంది ఎవ్రీడే మార్నింగ్ స్పిర్లినా. సో మనం దాన్ని కలెక్ట్ చేస్తాం ఈ బకెట్ పెట్టి. ఇప్పుడు చూడండి, మనం ఈ బకెట్ మోటార్ ఆన్ చేయగానే పై వాటర్ మాత్రమే సక్ చేసుకుంటుంది. పై వాటర్ సక్ చేసుకుని అక్కడ రిలీజ్ చేస్తుంది అనమాట. దాని కింద జల్లెడ అగైన్ మన ఎంటీ వాటర్ ఇలా లోపలికి మళ్ళీ పాండ్ లోనే వచ్చేస్తాయి. అంటే 50 microns కంటే తక్కువ ఉన్న సెల్స్ అన్ని వాటర్ లో ఇలానే బయట లోపలికి వచ్చేస్తాయి పాండ్ లోకి.
మనం ఎందుకు 50 మైక్రాన్స్ కంటే ఎక్కువ ఉన్న సెల్స్నే కలెక్ట్ చేస్తామంటే 50 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటివి బేబీ సెల్స్. అవి రేపటికి పేరెంట్స్గా మారి రీప్రొడక్షన్ చేస్తాయి. సో నిన్న పేరెంట్స్గా రీప్రొడక్షన్ చేసిన సెల్స్ని మనం ఈ రోజు కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు పాండ్లోకి వెళ్తున్న బేబీ సెల్స్ ఏం చేస్తాయంటే సన్లైట్ రాగానే ఫోటోసిన్సిస్ ద్వారా రీప్రొడక్షన్ చేసి నెక్స్ట్ డేకి బేబీస్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో రేపు ఏం చేస్తామంటే బేబీ సెల్స్ని వదిలేసి మళ్ళీ మనం పేరెంట్స్ని కలెక్ట్ చేసుకుంటాం. ఇది ఒక రిపీటెడ్ సైకిల్. నేను ఇంతకుముందు మాక్సిమా అనే ఒక స్పీషీస్ వాడేవాడిని. స్పీషీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగోస్లో బంగిన్పల్లి, రసాలు ఇలా డిఫరెంట్ మ్యాంగోస్ ఉంటాయి కదా. బట్ అవన్నీ మ్యాంగోసే, కానీ మ్యాంగోస్లో వెరైటీస్. సేమ్ అలాగే స్పిర్లినాలో చాలా వెరైటీస్ ఉంటాయి. లూనార్, మాక్సిమా, ప్లాటెన్సిస్ అట్లా. నేను వాడేది లూనార్. ఇంతకుముందు నేను మాక్సిమా వాడేటప్పటికి ఇప్పటికీ నాకు ప్రొడక్షన్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. బికాస్ లూనార్ అనేది ఎక్కువ రీప్రొడక్షన్ చేస్తుంది కంపేర్ టు ఆల్ ది అదర్ స్పీషీస్. అందుకని నేను లూనార్ని పిక్ చేసుకున్నాను. ఇలా స్టక్ అవుతాయి కదా, సీ దిస్ థింగ్, దిస్ ఈస్ స్పిర్లినా. కెన్ యూ సీ దిస్? స్లోగా వాటర్ అన్ని దిగిపోతాయి. ఈ క్లాత్ మీద స్పిర్లినా అలానే స్టక్ అయిపోతుంది. మనం దాన్ని కలెక్ట్ చేస్తాం. యా టచ్ చేయండి. దిస్ ఈస్ స్పిర్లినా. ఎలా ఉంది ఫీలింగ్? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మనం ఫుల్లీ కవర్డ్ చేసామంటే, ఫుల్లీ కవర్డ్ ఎందుకు చేస్తారంటే ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళకి త్రూ అవుట్ ది ఇయర్ సన్లైట్ ఉండదు కదా. సో సన్లైట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఫుల్ గా కవర్ చేసుకొని ఆర్టిఫిషియల్ లైటింగ్ తో లోపల కల్టివేట్ చేస్తారు. బట్ మనకి త్రూ అవుట్ ది ఇయర్ సన్లైట్ ఉంటుంది. ఎప్పుడో ఒక 10 days ఉండదు హార్డ్లీ. ఆ 10 days కోసం మీరు ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి సన్లైట్ ఉంటుంది కాబట్టి మనం ఇలానే ఓపెన్ సన్లైట్ లో మనం కల్టివేషన్ చేయొచ్చు. దానివల్ల మనకు అసలు ప్రాబ్లమే ఉండదు. పాండ్ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తే అంత హెల్దీగా ఉంటుంది పాండ్. డైలీ క్లీనింగ్ ఒకటి ఉంటుంది, మనం మంత్లీ క్లీనింగ్ ఒకటి ఉంటుంది. మనం రెండు చేయాలి. డైలీ క్లీనింగ్ చేసుకోవాలి, మంత్లీ ఒకసారి క్లీన్ చేయాలి. డైలీ క్లీనింగ్ అంటే నేను మీకు తెలిసిందే, మనం నెట్ క్యాప్చర్ చేసి 2 సైడ్లు పైన ఉన్న వాటర్లో ఉన్న ఆకులు కానీ ఏదైనా చిన్న డస్ట్ అంతా మనం క్లాత్లో కలెక్ట్ చేసుకుంటాం. అది డైలీ క్లీనింగ్. డీప్ క్లీనింగ్ అంటే ఏంటంటే మనం ఇచ్చే కెమికల్స్లో కానీ ఆరెల్ స్పిర్లినా చనిపోయిన డెడ్ సెల్స్ ఏదైనా కిందకి వెళ్ళిపోయినా బాటంలో వెళ్ళి స్టాగ్నేట్ అవుతాయి. అదంతా మనం కలెక్ట్ చేయాలి. అవి ఎలా కలెక్ట్ చేస్తామంటే ఇప్పుడు జనరల్గా మనం పాండ్లోకి లెగ్స్ వాష్ చేసుకొని పాండ్లోకి దిగి మనం ఇలా చెయ్యి కింద పెట్టి పైకి లేపంగానే యూ కెన్ సీ దిస్ డెడ్ సెల్స్. దీన్ని మనం లోపలికి దిగి నీట్గా ఇది ఒక 1 day పడుతుంది ఇదంతా క్లీన్ చేయడానికి. ఇది మంత్లీ ఒకసారి కలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈస్ డెడ్ స్పిర్లినా. దీన్ని మనం ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ డేట్ అనుకొని ఆ డేట్ రోజు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. మేమేంటంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో ఒక డేట్, ఒక 5th అనుకుంటాం. ఆ రోజు శాలరీ డేట్ కాబట్టి 5th రోజు శాలరీ ఇచ్చే రోజు ఖచ్చితంగా ఎంప్లాయీస్ అందరూ దీని లోపలికి దిగి మొత్తం క్లీన్ చేసేస్తారు. 15 days ఒకసారి కూడా చేసుకోవచ్చు. బట్ ఐ సజెస్ట్ యూ టు డూ ఇట్ మంత్లీ వన్స్. బికాస్ మీకు 15 days ఒకసారి చేసుకుంటే మీకు కల్చర్ లాస్ అవుతుంది కదా. ఆ రోజు మీరు హార్వెస్ట్ చేయరు 15 days ఒకసారి అంటే. అవసరం లేదు కదా మీకు, అంతగా చేయాల్సిన అవసరం లేదు. మీరు మంత్లీ ఒకసారి చేసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. చూసారా ఎంత క్లీన్ గా ఉందో కల్చర్. ఇది మనం చేసే క్లీనింగ్ బట్టి ఉంటుంది. మన పాండ్ ఎంత క్లీన్ గా ఉంటే కల్చర్ అంత క్లీన్ గా వస్తుంది. ఇన్ యువర్ పాండ్ వెల్ మనకి ఇలాంటి క్లీన్ స్పిర్లినా వస్తుంది. మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోతే మనకి ఇంత క్లీన్ గా రాదు. దిస్ ఈస్ ఆఫ్టర్ వాష్. మోటార్ పాండ్ లో నుంచి వాటర్ సక్ చేసుకొని ఫిల్టరింగ్ ట్యాంక్ లోకి వదులుతున్నప్పుడు మన వాటర్ చాలా గ్రీన్ గా ఉంటాయి. ఎందుకంటే దానిలో స్పిర్లినా ఎక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత మన వాటర్ లో వచ్చే స్పిర్లినా అంతా ఈ క్లాత్ లో స్టక్ అయిపోతుంది. రిటర్న్ లో వెళ్ళే వాటర్ చాలా వైట్ గా ఉంటాయి. బికాస్ సెల్స్ అన్ని మనకి క్లాత్ లో ఇరుక్కుపోతాయి కాబట్టి ఎంటీ వాటర్ ని మనం బయట పంపిస్తాం. మనకి పాండ్ నుంచి వచ్చే వాటర్ ఏమో డార్క్ గ్రీన్ లో ఉంటాయి. రిటర్న్ లో పాండ్కి వెళ్ళే వాటర్ ఏమో లైట్ గ్రీన్ లో ఉంటాయి. ఆల్రెడీ స్పిల్లిన సెల్స్ అన్ని క్లాత్ లో స్టక్ అయిపోతాయి కాబట్టి చిన్న బేబీ సెల్స్ పార్టికల్స్ మాత్రం ఈ రిటర్న్ వాటర్ లో మళ్ళీ పాండ్ లోకి వెళ్తాయి. అందువల్ల మన వాటర్ అనేటివి చాలా లైట్ కలర్ లో ఉంటాయి. మనం కలెక్ట్ చేసిన తర్వాత స్పిల్లినా అనేది ఇంత థిక్గా ఉంటుంది, మన కర్డ్ లాగా ఉంటుంది అనమాట. ఇది హెల్దీ స్పిర్లినా. మాకు ఈరోజు ఒక బల్క్ ఆర్డర్ ఉంది, సో దానికోసం ఇదంతా కలెక్ట్ చేస్తున్నాం.
మన స్పిల్లిన సెల్స్ హ్యూమన్ టచ్ కి చాలా దూరంగా వెళ్తాయి. ఐ షో యూ ఎలా వెళ్తాయో. స్పిల్లిన సెల్స్ మన హ్యూమన్ టచ్ ని ఎక్కువ ఇష్టపడవు. ఐ షో యూ. ఇప్పుడు ఇక్కడంతా మీకు స్పిల్లిన సెల్స్ కనిపిస్తున్నాయి కదా, మన హ్యూమన్ టచ్ తగలంగానే అవి దూరంగా వెళ్ళిపోతాయి. కనిపిస్తుందా? దూరంగా వెళ్ళిపోతున్నాయి సెల్స్. సో మన టచ్ అవి ఎక్కువ ఇష్టపడవు. సి, మనం టచ్ చేస్తే అవి దూరంగా వెళ్ళిపోతాయి స్పిల్లిన సెల్స్. మళ్ళీ మనం తీసేసేయంగానే అవి ఒకటిగా వచ్చేస్తాయి. సో అందుకని మీరు ఎప్పుడైనా సరే పాండ్ లో దిగుతున్నప్పుడు మీ లెగ్స్ చాలా క్లీన్ గా ఉండాలి. వాష్ చేసుకొని తర్వాత పాండ్ లోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడే మీ పాండ్ ని మీరు హెల్దీగా పెట్టుకోగలుగుతారు. ఆర్ఎస్ మీరు ఎలా పడితే అలా పాండ్ లో దిగేస్తే మీకు కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? మీరు నెక్స్ట్ టైం నుంచి పాండ్ లో దిగేటప్పుడు లెగ్స్ వాష్ చేసుకొని రండి. Saubhagya, you became so viral. He was your fan. Not because of me. Okay. You want autograph of Saubhagya? I will take. Definitely while leaving. So, how you are feeling, Saubhagya, after seeing this pond? Last time I told you like I want to see this farm, no? And I'm feeling. ఇది మన మెయిన్ ఫామ్. ఫస్ట్ మనం సులుపేటలో స్టార్ట్ చేసిన తర్వాత మనకు కొంచెం ఎక్స్పాండ్ చేయాలి అనిపించింది. అంటే అది సరిపోలేదు అవుట్పుట్. సో స్లోగా ఎక్స్పాండ్ చేసాం. ఇక్కడ మనం స్టార్ట్ చేసింది ఫస్ట్ 2 ponds తో 2 twin ponds తో స్టార్ట్ చేసాం. స్లోలీ వి ఎక్స్పాండెడ్. అక్కడంతా ఎక్స్పాండ్ చేసాం. It's really well maintained and I really like it. వెల్ మెయింటైన్డ్. ఐల్ షో యూ. మనం ఎలా డ్రై చేస్తాం అనేసి చూడలేదు కదా, మీకు మన సోలార్ డ్రైయర్ చూపిస్తాను. కమైల్ వచ్చిన స్పిల్లినా అంతా మనం ఇక్కడ డ్రై చేస్తాం. కమింగ్ చెక్. దిస్ మెటీరియల్ ఇస్ కాల్డ్ పాలీకార్బోనేట్ షీట్స్. దీంట్లో డ్రై చేస్తే ఏంటంటే మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా, సన్లైట్ లో 7 different లైట్స్ ఉంటాయని. ఈ పాలీకార్బోనేట్ షీట్స్ ఏం చేస్తాయంటే ఓన్లీ 6 lights మాత్రమే లోపలికి అలౌ చేస్తాయి. 7th light ని అలౌ చేయవు. సో ఆ స్పిల్లినా అనేది హ్యూమన్ యూసేజ్ కన్జంప్షన్ కి కరెక్ట్ గా ఉంటుందని మనం దీని కిందే ట్రై చేస్తాం. హ్యూమన్ యూసేజ్ మాత్రం. మనం ఇప్పుడు కాస్మెటిక్ ఇండస్ట్రీస్ కి వాటికి సప్లై చేస్తాం కదా, వాళ్ళు స్పెసిఫిక్ గా అడిగే రిక్వైర్మెంట్ ఏంటంటే కలర్. నాకు కలర్ ఇలానే ఉండాలి అని వాళ్ళు ఫస్ట్ క్వాలిటీ వాళ్ళు అడిగేది ఏంటంటే కలర్. తర్వాతే నీకు ఎంత ప్రోటీన్ ఉంది, నువ్వు ఏ ఫామ్ లో వాడతావు, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్ ఏంటంటే మీ కలర్ ఎలా ఉంది. మనం కలర్ టెస్ట్ చేయించి వాళ్ళకి రిజల్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఆ కలర్ తో సాటిస్ఫై అయితేనే మనకి ఆర్డర్స్ ఇస్తారు. నాకు ఇనిషియల్ గా ఈ కలర్ ఎలా తీసుకురావాలో తెలియక నేను చాలా ఆర్డర్స్ వదులుకున్నాను కూడా. ఇదంతా ఇక్కడికి వచ్చేస్తుంది కదా, ఇది మనం కలెక్ట్ చేసే మెథడ్. వాటర్ అన్ని డైన్యూట్ అయిపోయిన తర్వాత మనం మిగిలిన కల్చర్ ని మనం కలెక్ట్ చేసుకుంటాం. ఇది 3 cycles తర్వాత 3 cycles తర్వాత మనకు వచ్చే కల్చర్ ఇది. అది మనం కలెక్ట్ చేసుకుంటాం. అంటే ఈ కలెక్షన్ ఎవ్రీ సైకిల్ తర్వాత లేదంటే ఆల్ 3 cycles తర్వాత? సైకిల్ ఎలా అంటే ఫస్ట్ మనం షీట్స్ వేస్తాం కదా, వాటర్ పంప్ చేస్తాం. వాటర్ పంప్ చేసిన తర్వాత వాటర్ ఒక 10 minutes ఫిల్ అయిన తర్వాత ఇక్కడ దాకా నిండిపోతాయి. నిండిపోయిన తర్వాత మనం మోటార్ ఆఫ్ చేస్తాం. స్లోగా వాటర్ డిక్రీజ్ అయిపోతాయి. అంటే వాటర్ స్పిల్లిన క్లాత్ లో ఇరుక్కుపోతుంది. ఎంటీ వాటర్ చిన్నగా దిగి మళ్ళీ రిటర్న్ పాండ్ లోకి వచ్చేస్తాయి ఇలాగా. ఓకేనా? అలా మనం ఒక్కసారి వాటర్ పంప్ చేయడాన్ని ఒక సైకిల్ అంటాం. అలా మనము వాటర్ ఫిల్ అవుతుంది, మనం మోటార్ ఆఫ్ చేస్తాం, చిన్నగా వాటర్ దిగిపోతాయి, మళ్ళీ మనం మోటార్ ఆన్ చేస్తాం, మళ్ళీ వాటర్ ఇక్కడ దాకా వస్తాయి, మళ్ళీ ఒక 10 minutes వదిలేస్తే మళ్ళీ చిన్నగా వాటర్ కిందకి వెళ్ళిపోతాయి. మళ్ళీ థర్డ్ టైం కూడా మనం అలానే చేస్తాం. 3 times చేసేదాన్ని 3 cycles చేస్తాం మనం. అంటే 3 cycles అయిన తర్వాత స్పిల్లిన క్లాత్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కలెక్ట్ చేసేస్తాం. ఈ 3 times సర్కిల్ ని మనం ఒక రౌండ్ అంటాం. అలా మనం 3 rounds చేస్తాం. ఈచ్ రౌండ్ లో మనకు ఒక 10 kilos వస్తే 3 rounds లో మనకి 30 kilos పర్ పాండ్ వస్తాయి. పర్ పాండ్ మనకి 30 kilos వస్తాయి. మీకు అర్థమైందా ఇప్పుడు ప్రాసెస్? నాకు అవసరం అయ్యాయి అనమాట ఇలాంటి క్లాత్స్ పెట్టుకోవడానికి. మన చిన్న క్లిప్స్ సరిపోయేటివి కాదు. నేనేం చేశానంటే ఒక ఫోటో షాప్ లో చూసాను, ఒక ఫోటో స్టూడియోలో ఐ హావ్ సీన్ దిస్ క్లిప్స్. హీ వాజ్ యూజింగ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్. సో ఐ ఆస్క్డ్ హిమ్, నువ్వు ఎక్కడ కొన్నావు, నాకు ఇవి కావాలి ఈ క్లిప్స్ అంటే. ఆయన సజెస్ట్ చేశాడు. నేను ఫోటో స్టూడియోలో చూసిన తర్వాత అతను అడిగితే ఆయన సజెస్ట్ చేశాడు, ఇది నేను అమెజాన్ లో కొన్నాను, నువ్వు కూడా అక్కడి నుంచి కొనుక్కో అనేసి. అప్పుడు నేను ఇది అమెజాన్ లో చూసి అక్కడ తీసుకున్నాను. ఇదంతా మనం కలెక్ట్ చేసి మనం బకెట్ లోకి వేసుకుంటాం. ఇన్ తెలుగు విల్ కాల్ ఇట్ యాజ్ నాపరాలు. ఇన్ ఇంగ్లీష్ విల్ కాల్ ఇట్ యాజ్ we'll call it as కడప limestone, I think so, right? కడప బ్లాక్ limestone. అంటే మనము ఇప్పుడు క్లాత్ దీని మీద వేసిన తర్వాత
క్లాత్ లో స్పిల్లినా ఇరుక్కుపోతుంది. ఎంటీ వాటర్ అంతా ఈ హోల్స్ నుంచి కిందకి వెళ్ళిపోయి కింద నుంచి అలా మనకి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాయి, పాండ్ లో నుంచి బయటకు వస్తాయి. అందుకని ఇది వాడతాం. ఇది లేకుండా డైరెక్ట్ మనం స్టోన్ మీద క్లాత్ ఆనిపోయింది అనుకోండి, వాటర్ బయటకు వెళ్ళవు. అందుకని మనం ఇది వాడతాం. ఇది నేను యాక్చువల్లీ స్టెయిన్లెస్ స్టీల్ లో కొన్నాను. ఇది నాకు కొంచెం కాస్ట్లీ అయింది. దీనికి ఆల్టర్నేటివ్ గా మన అల్యూమినియం షీట్స్ ఉంటాయి కదా, అల్యూమినియం కూడా వాడచ్చు. అల్యూమినియం ఒక ఆల్టర్నేటివ్ మెథడ్. అది మీకు కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది కంపేర్ టు స్టీల్. చేసుకుంటాం పాండ్స్ అన్ని మనకి డెడ్ సెల్స్ ఏవి అక్కడే స్టాగ్నేట్ అయిపోకుండా మనం పాండ్స్ మనం ఎక్కడైతే ఫిల్టరేషన్ చేసామో అదంతా క్లీన్ చేసుకుంటాం. ఇలా చేసుకుంటే మన పాండ్ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది. ఐ మీన్ రేపు మళ్ళీ మనం ఫిల్టరింగ్ ట్యాంక్ లో హార్వెస్ట్ చేసినప్పుడు నిన్నటి స్టెయిన్స్ అవన్నీ ఉంటే అవి కొంచెం కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం హార్వెస్ట్ చేసిన ఫిల్టరింగ్ ట్యాంక్స్ లో కూడా మనం ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవాలి. మీరు చాలా ప్లాంట్ చూసారు కదా. సో మన ప్లాంట్ ఎలా అనిపించింది, అసలు ఏమనిపించింది మీకు మన ప్లాంట్ చూసి? మెయింటైన్డ్, ఆఫ్ కోర్స్ వెల్ మెయింటైన్డ్. ఓకే, ఇంకా టు మై లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆఫ్ కోర్స్ the earlier whatever I have seen, very bad experience, not maintained well. Okay. Here the things are everything intact. Okay. Oh, so how you are feeling? Well, yes, of course, it is very. You came all over from Kerala, right? Yes. So how was the feeling after visiting my pond? Yeah, actually. What was your? I want to know your like genuine reaction, genuine feedback after seeing my pond. What you felt? To be honest with you, after showing your pond, I boosted my confidence to start my own farm. Okay. Because you can do that, I can also do that. Yeah. That kind of feelings. Okay. And it really boosted my confidence. I really want to start it because showing all this thing well maintained, it's really good. Mm-hmm. If you are not maintaining your pond well, it will affect your yielding. So my first sincere suggestion is to maintain your pond. Daily 10 minutes cleaning and monthly once deep cleaning. That's enough. If you maintain your pond well, it will boost your income. Yeah, just spending 10 minutes on your pond is not difficult, right? ఆ రోజు ఒక బల్క్ ఆర్డర్ ఉందని చెప్పాను కదా, దగ్గరలో ఒక హ్యాచరీ ఉంది, దానికి డెలివరీ చేయాలి. ఒక ఆటో కోసం చాలాసేపు వెయిట్ చేసాం, ఆటో అతను రాలేదు, అందుకని నా కార్లోనే తీసుకెళ్లి డెలివరీ చేశాను. ఇంతకు వీడియో ఎలా అనిపించింది? లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నెక్స్ట్ టైం నా ప్లాంట్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. సరే మరి, ఉంటాను. బాయ్.